ఇది స్థలము 3వ మైల్ నెల్లూరు అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లాట్స్ 6 ఉన్నాయండి. ఒక్కొక్కటి 16 అంకణాలు, 17 అంకణాలు, 18 అంకణాలు దాకా ఉంది. ఈస్ట్ ఫేసు గ్రౌండ్ వాటర్ తీయగా ఉంటుంది. అలాగే రోడ్డు కనెక్టివిటీ, మనకి డ్రైనేజ్ కనెక్టివిటీ ఉందండి. పంచాయతీ వాటర్ కూడా వస్తుంది. చుట్టుపక్కల కాంప్లెక్స్లు, రెసిడెన్షియల్ ఏరియా, అందరూ ప్రొఫెషనల్స్ ఉన్నారండి. చూసినట్లయితే మనం ఇక్కడంతా బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది 3వ మైలు నెల్లూరు తూర్పు 3వ మైల్ దగ్గరలో ఉంటుంది. స్కూల్స్ దగ్గర ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి. రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే ఆత్మకూరు బస్టాండ్ ఉంటుంది. అలాగే ఆర్టీసీ బస్టాండ్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకు అన్ని యాక్సెస్, రోడ్ యాక్సెస్ ఉంది, మినీ బైపాస్ ఉంది. అన్నీ మనం ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఇది ఒక మంచి పెట్టుబడిగా, అలాగే ఫ్లాట్స్ కొన్నట్లయితే ఫ్యూచర్లో మంచి వాల్యూ, మీకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కట్ట మీద రోడ్డుకి కనెక్టివిటీ ఉంది. అలాగే ఇలా బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే మనకి డైరెక్ట్ అల్లీపురం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇళ్ళకి కూడా కనెక్టివిటీ ఉందండి. ఇలా కిడ్స్ క్లబ్బు, స్కూల్స్ పక్కనే ఉన్నాయి. ఒక 500 మీటర్స్ 300 మీటర్స్ దూరంలో కూడా ఇది వైడ్ రోడ్ అండి. 18 అడుగుల రోడ్డు, 20 అడుగుల రోడ్డు కనెక్టివిటీ ఉందండి. మనకి 2 పక్కల రోడ్డు ఉంది. మంచి వాస్తు కలిగిన ఫ్లాట్. మనం ఫ్యూచర్లో కూడా మంచిగా పెట్టుకున్నట్లయితే మంచి లాభాలు తెచ్చిపెడుతుందండి. ఈ పక్క చూసినట్లయితే ఒక 20-30 ఫ్లాట్లలో ఒక 10 ఇళ్ళు పడిపోయాయండి. ఆడ పెద్ద బిల్డింగ్ కూడా కట్టున్నారు చూడండి. ఇదంతా డెవలప్డ్ ఏరియా, మంచి డెవలప్డ్ అప్రూవ్డ్ ఫ్లాట్స్ అండి. లింక్ డాక్యుమెంట్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. 1949 నుంచి ఇప్పటి వరకు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనకి కన్సల్ట్ అవ్వాలని నెంబర్ ఇస్తాము, దాన్ని కన్సల్ట్ అవ్వండి. ఇంకా రేట్ల విషయానికి వస్తే ఈస్ట్ ఫేస్ 1,60,000 ఉందండి ఒక అంకణము. అలాగే కింద ఫ్లాట్లు కొంచెం ఒక 5,000 అటు ఇటు 1,55,000 ఉంటుంది. రేట్ నెగోషియబుల్ అండి. ఫోన్ చేస్తే మనం మాట్లాడుకుందాం అంతే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పెట్టిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నామండి. ఇదైతే మంచి ఫ్లాట్ అండి. ఇది స్ట్రైట్గా మనం వెళ్ళినట్లయితే ఎమ్మెల్యే గారు సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే